జనాంగమా, దేవుడు ఎందుకు మనుషులను ఏర్పరచుకున్నారని కొన్ని మాటలుగా మనము ఆయన గ్రంథం నుండి అనగా జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము పరిశీలించుకున్నాం. దేవుడి ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, కనుక దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎందుకు మనలను ఏర్పరచుకున్నాడు అని కొన్ని మాటలు మనము గ్రంథంలో నుండి పరిశీలిస్తామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని లేఖన భాగాలు మనము చదివి ధ్యానించుకున్నామండి. యోహాను సువార్త 15:11. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన విధానము, ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే మన ఎందంట ఆయన సంతోషం ఉండాలని, మన యందు దేవుని సంతోషము మనలో ఉండాలని ఆయన ఏర్పరచుకున్నాడు. అలాగే మన సంతోషం అంతా పరిపూర్ణము కావాలని, మన సంతోషము పరిపూర్ణము కావాలంటే క్రీస్తును ధరించుకొని బ్రతికినట్లయితేనే మనము యేసుక్రీస్తు ప్రభు వారు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఆయన పరిపూర్ణ మానవుడును, అంతకు ముందే పరిపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణ దేవుడై ఉండి ఆ వాక్యమైన దేవుడు భూమి మీదకి అడుగుపెట్టి పరిపూర్ణ మానవుడు కూడా అయినాడు. మనమైతే పరిపూర్ణ మానవుడును కాదు, ఏదో ఒక లోటు మనలో ఉండనే ఉంటుంది. ఎంత నీతిమంతుడైనా, ఎంత పరిశుద్ధుడైనా, ఎంత నీతిమంతుడైనా, యథార్థవంతుడైనా మనకు మన స్వభావము పుట్టుకలో నుండే మనకు పాప స్వభావం కలిగినటువంటి వారు. ఆదాము అవ్వల నుండే మనకు ఆ స్వభావం సంక్రమిస్తూ వచ్చింది. అందుకే వారి నుండి ఏదైతే మొదటిగా దేవుని మాట చెప్పిన మాట వినకుండా చేసినారో దానిని బట్టి ఆ పాపాన్ని బట్టి మరణం వచ్చింది. ఆ మరణము వారి ద్వారా మనకు సంప్రాప్తమవుతూ వచ్చింది. ఇంకా వారితో ఆగిపోలేదండి. అందరికీ వారి నుండి వచ్చిన వారిని కనుక మనం అందరం కూడా మనకు వారు చేసినటువంటి పొరపాటును బట్టి మనకు కూడా ఆ పొరపాటు జీవితంలో నుండి మనకు మరణం వచ్చింది. కనుక దేవుడైతే ఏమని కోరుతున్నాడు? సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి సంతోషము మీలో ఉండాలని కోరుతూ ఉన్నాడు దేవుని సంఘం. అందుకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. పరిపూర్ణ మానవుడుగా దేవుడు ఉండులాగున మనలను కూడా పరిపూర్ణము కావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుడు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, నేను నీతిమంతుడై ఉన్న ప్రకారము, నేను యథార్థవంతుడై ఉన్న ప్రకారము, నేను మంచి లక్షణములు కలిగిన దేవుడునై ఉన్న ప్రకారము నా పిల్లలు అనగా నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు, కుమార్తెలు, కుమారులు కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆయన పవిత్రులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, పరిపూర్ణమైన సంతోషంతో ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీలో నా సంతోషం కనపడాలి అంటే దేవుని ఉన్నతమైన మంచి లక్షణములు మీలో నా లక్షణములు కనపరిచినప్పుడు నాకు సంతోషం అంటున్నాడు దేవుడు. దేవుని సంఘం, మీలో నా లక్షణములు, నా మంచి లక్షణములు మీలో కనపడితే నాకు సంతోషం అని దేవుని వాక్యం ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే నా సంతోషం మీలో కనపడాలి. మీరు ఎలా ఉండాలంటే పరిపూర్ణులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అట్టి పరిపూర్ణత సాధించాడు. మరణంపై విజయం సాధించాడు. లోకాన్ని, పాపాన్ని అంటించుకోకుండా జయించినాడు. చాలా విజయాలు ఆయన చూసినాడు. ఆయన చాలా విజయాలు చూసినాడు. అందుకే ఆయన మనకు అందరికీ అపోస్తలుల కాలం నుండి అందరికీ మాదిరి మన యేసుక్రీస్తు ప్రభువారే. అందరికీ గురువు మన యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకా ఆయనకు మించిన గురువు లేడు, ఆయనకు మించిన శిష్యుడు లేడు, ఆయన తగ్గింపు కలిగినటువంటి స్వభావం ఉన్నటువంటి మనుషులు లేడు. ఎందుకంటే దేవుడే ఉండి మనసులో కాలు కలిగినాడు. ఆయన
అంత తగ్గింపులోకి వచ్చినాడు ఆయన. ఆయన ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత దేవుడు మనుషులు కాళ్ళు కడగడం ఏంది? ఎంత తగ్గింపు స్వభావాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ఆయన అలా తగ్గించబడే దేవుడు లేడు. ఆయనలా బుద్ధిమంతుడు ఎవరు లేడు. అందుకే నేనుగా ఉన్నవాడను, అనువాడను, ఉన్నవాడను, స్వయంభవుడను, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడను, నేను సమస్తమును కలుగజేసినటువంటి వాడను. నా మాట వినండి. నా ఆజ్ఞలు భారమైనవి కావు, అవి సులువుగానే ఉంటాయి. వాటి ప్రకారం బ్రతికితే మీ జీవితాలు చక్కగా ఉంటాయి అని మనకు దేవుడు భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, మహాభక్తుల రాముల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి ద్వారా, అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా మన జీవితాలను కట్టడానికి ఎంతో జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో పొందుపరిచినాడు ప్రియ దేవుని సంగమ. కనుక ఆయన సంతోషం మనలో ఉండాలని, మనం పరిపూర్ణులుగా ఉండాలని కోరుతున్నటువంటి దేవుడు అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. పనికిమాలలో అవుటకు ఆయన ఏర్పరచుకోలేదు. ప్రతి విధమైన పనికిమాలిన అలవాటుతో సచ్చి పడిపోయే మీ జీవితాలు ఉండకూడదు అనుకుంటున్నారు. తల ఎత్తుకొని నా పట్టణంలో మీరు నిలబడాలి. తల ఎత్తుకొని గౌరవంగా మీరు నిలబడాలి. ఒకప్పుడు మనిషి జాతి అంతా కూడా పాపము స్వభావంతో ఉన్నదే. ఒకానొక సమయం, ఏదో ఒక సమయం క్రీస్తుని అంగీకరించి మీరు పవిత్రులు కావాలి. ఆ పాత రోత బ్రతుకు నా మీద నేను పాపమైనాను. మీ పాపము నా శాపము, పాపము నాకు వచ్చి పడింది. నేను మోశాను. ఆ కలువరి శిలువ మీది, కానీ నేను అనుభవించాను. ఇంత భారము నేను మోస్తున్నందుకు మీరు ఏం చేయాలంటే ఆ పాపము విడిచిపెట్టి ఆ ప్రభువును అంగీకరించి పరలోక రాజ్యంలో ఒక నింద వేసిన వారిగా కాకుండా నిందను తప్పించుకున్న వారిగా, పాపాన్ని పారదోలి బిడ్డలుగా తల ఎత్తుకొని పరలోక రాజ్యంలో నా పిల్లలుగా మీరు సంతోషంతో పరిపూర్ణ మానవులుగా, పరిపూర్ణంగా నా లక్షణములు మీలో కనపడులాగా అక్కడ తల ఎత్తుకొని బ్రతకాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమాని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మను పొందుకొని మనుషుల ద్వారానే దేవుడు వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. తర్వాత 12వ వచనం చదవమ్మా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమించేస్తాడు. అది ఎంత ధన్యతనో. పాపం చేసే వారమైనటువంటి మనకు ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడంట. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపినైనంటే ఇంకా ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన ఆ ప్రభు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ విధంగా నేను ప్రతి ఒక్కరి పాపాన్ని తీసివేసి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా ఎలా ఉండాలయ్యా? నా లక్షణాలే కదా కలిగి ఉండాల్సింది. కనుక నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, ఎంత ఘోర పాపనైనా నేను ప్రేమించి పాపాన్ని తీసివేసే అధికారం నాకు మాత్రమే ఉన్నది. ఎందుకనగా నేను పవిత్రుని కనుక ఆ పవిత్రతతో మీ పాపాన్ని తీసివేయగలిగిన శక్తి నాకు ఉంది, ఆ మనసు నాకుంది. అలాంటి మనసు మీకు కూడా ఉండాలి. మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకునే ప్రేమ కలిగిన స్వభావాన్ని మీ ఇరుగువారు కానీ, పొరుగువారు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, శత్రువే కానీ, ప్రేమ 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 ప్రేమకు మించినది బైబిల్ గ్రంథంలో కూడా ప్రేమకు మించినది ఏది లేదని చెప్పినాడు. ప్రేమ లేకుంటే నీ బ్రతుకు, మన బ్రతుకంతా కూడా సున్నా అని దేవుడు ఒక్కటే మాటగా చెప్పేసినాడు ఆయన. ప్రేమ లేకుంటే మన బ్రతుకంట సున్నా. ఎంత పెద్ద సేవకుడువైనా, ఎంత పెద్ద ఘనుడవైనా, ఎంత పెద్ద నీలో
ఏ వాక్య పరిచర్య ఉన్నా, ఎన్ని మాటలు బైబిల్ చదివినా, ఎంతమందికి సహాయం చేసినా, ఏమి చేసినా, ఎంత ధనికుడవైనా దరిద్రుడైనా, ఏదైనా సరే, ఎలా ఉన్నా సరే, ఒక్క ప్రేమ అనే 2 అక్షరాలు నీలో లేకున్నట్లయితే నీ బ్రతికే సున్నా అని దివ్య గ్రంథము, ఈ జీవ గ్రంథము మనకు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు దేవుని సంఘం. కనుక నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞది, దేవుని ఆజ్ఞది. అందుకే చిన్న చిన్న మనస్పర్ధలు జరుగుతాయి, చిన్న చిన్న కొట్లాటలు మనస్పర్ధలు జరుగుతాయి, బంధువులు జరుగుతాయి, రక్త సంబంధికులు జరుగుతాయి, ఇరుగు పొరుగు వారితో జరుగుతాయి. ఏ విధమైన చేతనైనా అపవాదిగాడు దూరి ఇద్దరి మధ్య కొట్లాట జరిగి దేవుని సత్యమైన ఆ ఆజ్ఞను పాటించకుండా పోతున్నామంటే అపవాది దూరినట్టే. ఎంత అపవాది దూరినా మనము దేవుని వాక్య ప్రకారం మనం వెళ్ళినట్లయితే అపవాది ఆడ ఏం జరుగుతుంది? అపవాది కనుక అక్కడ వాడు సిగ్గుపరచబడతాడు. అక్కడ వాని ఆలోచన విధానం ఫెయిల్ అయిపోతుంది. ఎంత కొట్లాట పెట్టినా, ఎంత రగిలిపోయేద్దామనుకున్నా, ఏంది వీళ్ళు మళ్ళీ సర్దుకొని పోతున్నారు, ఏంది వీళ్ళు లక్షణంగా మళ్ళీ ఒకటవుతున్నారు, ఏంది ఈ స్వభావం, ఏంది ఈ దేవుని లక్షణం, ఏంది మానవుల్లో అని వాడు సిగ్గుపరచబడతాడంట ప్రియ దేవుని సంఘం. అప్పుడు వాడు సిగ్గుపరచబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కనుక ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మనం ఒకరినొకరము ప్రేమ లేకపోతే నిజంగా మనము భ్రష్టులము, దరిద్రులము, పనికిమాలిన వారము, పాపపు స్వభావం కలిగిన వారమని మనకు బైబిల్ ఖండితంగా దేవుడు గ్రంథంలో గ్రహించినాడు. కనుక ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే పాపపు బ్రతుకుతో ఒకరినొకరు హింసించుకుంటూ దూషించుకుంటూ ఉండరాదు, ప్రేమ కలిగి ఉండండి అని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన దేవుడు ప్రేమ కలిగి ఉండండి. పొరపాటు మాట దొరుకుతుంది, సరిదిద్దుకోండి. ఎవరో ఒకరు తగ్గించబడండి. ఎవరో ఒకరు నా పొరపాటు వల్లే ఈ కొట్లాటకు కారణమైందని ఒక మాట తగ్గించబడితే నీకు ఏమీ కాదు. అంత సృష్టికర్తనే మనుషుల కాళ్ళు కడిగి ఆ తగ్గింపు స్వభావాన్ని మనకు నేర్పిస్తూ వచ్చినాడు. మనమెంత? ఆయన ఆకాశం మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడంట. మనుషుడు ఏ పాటి వాడు? మనుషుడు ఏ పాటి వాడు? వారి బ్రతుకు చాలా ఘోరము. కేవలము బాల్యం నుండి చెడ్డ లక్షణములు కలిగినటువంటి స్వభావం అన్నది. అందుకే మనుషుడు ఏ పాటి వాడు అని దేవుడు అడుగుతాడు. కనుక మన బ్రతుకంతా పాప స్వభావంతో ఉన్నది. కనుక సృష్టికర్త అయిన దేవుడే మనుషులు కాలు గడిగి తగ్గింపు స్వభావాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడంటే మనము కూడా ఆ స్వభావాన్ని ఒక కొట్లాటకు గురైనప్పుడు, అయ్యా ఈ మాట వల్ల నా కోపం వచ్చింది, తప్పు నాది అని ఒక్క మాట అంటే అయిపోతుంది అంతే. అక్కడ సైతానుగాడు సిగ్గుపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడైతే సహోదరులు ఐక్యత కలిగి సంతోషంతో గలిబిలి అయ్యే సమయంలో కూడా మళ్ళీ ఒకటై దేవుని కార్యం అక్కడ జరుగుతుంది అంటే దేవుడు సంతోషపడతాడు. అక్కడ శబాస్రా నా పిల్లలారా, తప్పును సరిదిద్దుకొని ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నారు అని ఆయన సంతోషపడతాడు. అదే కొట్లాటలు, కేసులు, గలాటలు, కొట్లాటలు వరకు పోతే సైతాను వీరిని వీరి జీవితాలను నాశనం చేసిందని ఆయన బాధపడతాడు మన యేసయ్య. కనుక ఆయన బాధపడకూడదంటే మనము కొంచెం బాధపడినా, కొంచెం తగ్గింపబడితే అక్కడ దేవుడు సంతోషపడతాడు. అక్కడ న్యాయము వర్ధిల్లుతుంది, అపవాదికానికి సిగ్గు కలుగుతుంది. కనుక మనము ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమించబద్ధులమై ఉండాలని దేవుని ప్రణాళికలో ఒక ఆజ్ఞ ప్రియ దేవుని సంఘం. కనుక మనము ఆయనను ప్రేమిస్తూ ఒకరినొకరు ప్రేమించబడుంటాయే ఆయన ఆజ్ఞ. కనుక ఆజ్ఞను మనము
పాటించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందు నిమిత్తమై మనము ఆయన ఏర్పరచుకున్నాడు. ఇంకా ఎందు నిమిత్తము ఆయన ఏర్పరచుకున్నాడో చూస్తాము. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము మాట చదువుదాము. నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. దేవుడు చెప్తున్నటువంటి అమూల్యమైన గొప్పదైన మహా బలం కలిగినటువంటి మాట ప్రియ దేవుని సంగమా. మీరు నా మాటలు నా ఆజ్ఞలు పాటించినట్లయితే ఎవరు మీరు అంటే మీరు నా స్నేహితులయ్యా. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట విని నా ఆజ్ఞలు, నేను ఒక మనిషి బాగుండాలని కొన్ని ఆజ్ఞలు రాసి ఇచ్చాను కదా మీకు, నా నోటి మాటలతో మీకు కొన్ని రూల్స్, కొన్ని ఆజ్ఞలు, కొన్ని నిబంధనలు, కొన్ని కట్టడలు, కొన్ని విధులు, శాసనాలు మీకు రాసినాను కదా. వాటి ప్రకారము మీరు బ్రతికినట్లయితే మీరు నా స్నేహితులయ్యా అని అంటున్నాడు మన యేసయ్య ప్రియ దేవుని సంగమా. కనుక ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన మాదిరి మనకు, ఆయనలో పాపమే లేదు. ఆ పాపము లేని దేవుడు పాపము శాపమైనాడు మన పాపాల విషయమై. కలువరి శిలువలో నలుగ కొట్టబడుతూ ఉమ్మివేయబడుతూ కొట్టించుకొని తన్నించుకొని తలకు ముళ్ళ కిరీటం ప్రక్కపు బల్లెపు పోటు కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, యెరూషలేము వీధులమ్మడి ఆయన ఈడ్చబడుతూ తన్నబడుతూ బలమైన శిలువను మోసి ఎవరి కోసం అంటే ఆయన పాపం చేయలేదే, మనం చేసిన వాటికి ఆయన అనుభవించారు. అందుకే రేపు తీర్పు దినాన అపవాదిగాడు మన మీద అబద్ధ సాక్ష్యము అక్కడ మాట్లాడతాడు. వీరు పాపం చేస్తే ఎందుకు మళ్ళీ నువ్వు, వీరి పాపపు బతుకు ఉంది కదా, ఎందుకయ్యా యేసయ్యా నువ్వు వీరిని మళ్ళీ పరలోక రాజ్యంలో చేరుస్తున్నావు? నా దగ్గర కదా వీళ్ళు ఉండాల్సింది, వీళ్ళు పాపులు కదా, వీళ్ళు దరిద్రులు కదా, వీళ్ళు పాప జీవితం చూడు అంటే, అవునయ్యా వీళ్ళు పాపులే, వీళ్ళు పనికి మాలు వారే, కానీ ఒకానొక సమయం తమ సొంత నోటితో పాపాలు ఒప్పుకొని పరిశుద్ధులై ఇక్కడ నిలబడినారు. ఆ పాప ఫలితము నేను కలువరి శిలువలో నేను మోశాను. అందుకు వారి పాపాన్ని తీసివేసి నేను చేసి ఆ పాప భారము నేను అక్కడ శ్రమపడి నలుగొట్టబడి వీరికి పరలోక రాజ్యం ఇచ్చానని మన ప్రభు అక్కడ చెప్తారంట. ఇది నిజమే, వారు పాపులే. ఒక సమయంలో వారి పాపాన్ని ఒప్పుకున్నారు, పరిశుద్ధ పట్టణంలో అర్హత పొందినారు. ఆ పాపము నేను అనుభవించాను భూలోకంలో అని అపవాది గారికి సిగ్గు కలిగేటట్టు దేవుడు సమాధానం చెప్తారంట ప్రియ దేవుని సంగం. కనుక మన కోసం యేసయ్య ఎన్నో మంచి పనులు, మనము బాగుండాలని ఉన్నతమైన మంచి పనులు చేసినాడు. అందుకు మనము మంచిగా బ్రతకాలని ఆయనలో ఏర్పరచుకున్నాడు దేవుడు. అందుకోసం ఏర్పరచుకున్నాడు. మన జీవితాలను చక్కదిద్దనికి ఏర్పరచుకున్నాడు, మనము బాగు చేయడానికి ఏర్పరచుకున్నాడు. యుగ యుగాల జీవితము తండ్రి దగ్గర, కుమారుని దగ్గర, పరిశుద్ధ ఆత్మ దగ్గర ఉండాలని కోరినటువంటి పరిశుద్ధ దేవుడైన కొంచెం జీవితం, మనిషి జీవితం 70-80 సంవత్సరాలు, ఎక్కువ జీవితము మరణమైన తర్వాత నా దగ్గర ఉంది. అందుకు మిమ్మల్ని నేను ప్రేమించి మీ పాప భారం నా మీద వేసుకొని మీకు అక్కడ అర్హత ఇవ్వడానికి, మీరు అక్కడ తండ్రి దగ్గర ఉండడానికి మీ పాపాన్ని ఒక్క పారుచుకుంటే, నేను ఇక్కడ అనుభవించింది ఆ పాపము శాపము అనుభవించింది మీకోసమే, మీకు ఆ రాజ్యం ఇవ్వటం కోసమే, మిమ్మల్ని తండ్రి దగ్గర సంతోషంగా పెట్టడం కోసమే. మీరు కొంచెం కాలం కాదు సంతోషంగా ఉండాల్సింది, ఎక్కువ కాలంలోనూ సంతోషం ఉండాలి. యుగ యుగాల జీవితము, ఆ కొట్టివేయబడనటువంటి రాజ్యంలో మీరు తండ్రితో సంతోషంగా ఉండాలి. ఈ మనిషి జన్మేందిరా, కొంచెం జీవితం ఏది, చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉంది, ఎక్కువ జీవితం ఉంది. అది తండ్రితో మీరు ఉండాలని ఇక్కడ నేను మరణమయ్యాను. అది నీ పాప విషయమై నేను మరణమయ్యాను, శాపమయ్యాను, కొట్టబడ్డాను, గుద్దబడ్డాను, ఉమ్మివేయబడ్డాను.
కొరడా దెబ్బలు తిన్నాను, తలకు ముళ్ళ కిరీటం, పక్కకు బల్లెపు కొట్టు, యెరూషలేము వీధులమ్మడి ఈడ్చి ఈడ్చి కొట్టబడ్డాను అని ప్రభువు మనకు అమూల్యమైనటువంటి ఆయన ఉన్నత లక్షణములన్నీ బయలుపరిచి మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు మన కోసం ఆయన చాలా చేసినాడు ప్రియ దేవుని సంఘము. కనుక ఆయన ఆజ్ఞాపించు వాటిని మనము చేసినట్లయితే మీరు నా సహోదరులు, మీరు నా స్నేహితులు అన్నాడు దేవుడు. అయితే నా ఆజ్ఞను పాటించాలి సుమా, నేను బ్రతికినట్టు బ్రతకాలి సుమా, నా ఆలోచనను నెరవేర్చాలి సుమా, సత్యానికి స్థాపితులు అవ్వాలి సుమా. మీరు సత్యాన్ని స్థాపించుటకే నేను పుట్టాను, ఆ స్థాపించిన వారిలో మీరు స్థిరులై ఉండాలి. ఆయన సారూప్యత మీరు ధరించుకోవాలి, ఆయన సత్యాన్ని మీరు ధరించుకోవాలి. ఆయన న్యాయమైన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. అందుకే ఆ పరిశుద్ధత ఇస్తున్నాను. ఆ పరిశుద్ధతలో మీరు భూమి మీద బ్రతికినన్నారు. బ్రతికి ఒకనొక సమయం అందరూ చనిపోవాల్సిన వారే. చనిపోయిన తర్వాత కూడా మరి తర్వాత జీవితం తండ్రితో గడపండి, ఎక్కువ జీవితం అక్కడ ఉందని మనకు ప్రభువు చాలా వాక్యాలతో మనతో మాట్లాడతాడు ప్రియ దేవుని సంఘం. 15వ వచనం కూడా ఒక మాట చదువు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. తండ్రి దగ్గర ఏమేమి విన్నాడో యేసయ్య అన్నీ కూడా, యేసయ్య స్నేహితులమైన మానవులను అన్నీ కూడా మీకు తెలియజెప్తున్నాను రా నా కుమారులరా, నా కుమార్తెలరా. పరలోక రాజ్యంలో ఏదేది చూశానో, ఏదేది విన్నానో, ఏదేది కనుమలాడి తండ్రి యొక్క అన్ని నేర్చుకొని చూశానో అదంతా మీకు క్లుప్తంగా భక్తుల ద్వారా తెలియపరుస్తాను, నా జీవితం ద్వారా తెలియపరుస్తాను, ప్రవక్తల ద్వారా తెలియపరుస్తున్నాను, బైబిల్ వాక్యాలలో ఉన్న సారాంశం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఏది నేను దాచుకోలేదు. యజమానుడైతే ఏదో కొన్ని ఒక్కటైనా దాచుకుంటాడు. కానీ దేవుడు నాయన నేను యేసయ్య అని నేను మీ దగ్గర ఏది దాచుకోలేదు. తండ్రి ప్రేమనంతటిని మీకు తెలియపరుస్తూనే ఉన్నాను. అందుకు మీరు నా స్నేహితులు. ఏది దాచుకోలేదు, అన్నీ తెలియపరిచాను. తండ్రి దగ్గర నేను ఏమేమి చూశానో, కన్నానో, తడుములాడి ఆయన దగ్గర ఆయన అద్భుత కార్యాలు చూస్తుంటే సంతోషపడి ఏమేమో చూశానో అన్నీ మీకు తెలియపరిచాను. అలాంటి గొప్ప రాజ్యం ఉండి తండ్రి, ఆ పరలోక రాజ్యంలో కట్టిన తండ్రి అక్కడ ఉన్నాడు. మీరు అక్కడికి రావాలి. అందుకే ఈ లోకంలో నా మాదిరిలో బ్రతకండి, నా మాదిరి బ్రతకండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 16వ వచనం కూడా చదవమా, ముగించుకున్నాము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు? తండ్రిని ఏమి అడుగుతారో నా నామము పేరట తండ్రిని ఏమడిగితే అది మీకు ఇచ్చులాగున నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాను. ఏదైనా నా నామములో అడగండి, యేసయ్య నామములో తండ్రిని అడగండి. ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు మనకు పరమందున్నాడు. ఆయన నేను ఎప్పుడు వేరుగా ఉండలేదు. ఆయన నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒకటిగానే ఉన్నాం. ఒకే ఆలోచన, ఒకే భావము మాది. ముగ్గురిగా కనపడినప్పటికీ ఏకైక దేవుడు మేము అని చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పరమ తండ్రి ప్రియ దేవుడి సంఘం. కనుక మొత్తానికి మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే ఒక 7 పాయింట్లుగా ఆయన చెప్తూ వచ్చినాడు. మొదటిగా సంతోషించుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు, సంతోషంగా ఉండేదానికి, అలాగే ప్రేమించేదానికి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి నడుచుకునేదానికి, స్నేహితులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అలాగే ఆయనలాగా
ఆయనలో పారిభాగస్తులుగా ఉండుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అలాగే రాయబారులుగా ఉండుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ఫలించనికి భూమి మీద మనము ఫలించనికి కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని కుటుంబముగా ఉండుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని కుటుంబం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కుటుంబముగా, పరలోక రాజ్యంలో కుటుంబముగా ఏ తండ్రినైతే కుటుంబంగా పిలువబడుతున్నాడో అక్కడ ఆ కుటుంబమును బట్టి ఈ లోకంలో కుటుంబములు ఏర్పడినవి. అలాంటి పరమందున్న కుటుంబం మాదిరి మీరు కూడా ఉండాలని కోరుతున్నటువంటి దేవుడు అలాగా ఏర్పరచుకున్నాడు. అందుకే మనము బహుగా ఫలించుట చేత తండ్రి మహిమపరచబడతారంట. మనము ఫలిస్తే తండ్రికి మహిమ కలుగుతుందంట. నా పిల్లలు ప్రతి విషయంలో ఎదుగుతూ ఉంటే, సత్యమైన మార్గములలో ఎదుగుతుంటే తండ్రికి సంతోషం, ఆయన మహిమపరచబడతారు. అయ్యో వారు దేవుని పిల్లలు, అది వరకు వారి జీవితంలో ఎప్పుడు కొట్లాటలు, పెరుగులాటలు, గుద్దులాటలు, తిండి కూడా సరిగా ఉండేది లేదు. ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారో, ఏ కొట్లాటలు లేవు, ఇబ్బందులు లేవు, ఎరుకులు లేవు, లక్షణంగా ఉన్నారంటే అప్పుడు దేవునికే మహిమ. కనుక మీరు బహుగా ఫలించుట వల్ల నేను మహిమపరచబడతాను, తండ్రినైనా నేను మహిమపరచబడతాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో మనము ఆయన దేవుడు 30 60 100 ఫలించినట్టుగా ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఒక్కొక్కరు 30 ఆయన ఫలాన్ని పొందుకుంటారు, ఒక్కొక్కరు 60 దేవుని ఫలాన్ని పొందుకుంటారు, ఒక్కొక్కరు 100 దేవుని ఫలాన్ని పొందుకుంటారు. 30 పొందుకున్నవాడు కొద్ది మహిమలో ఉంటాడు, 60 పొందుకున్నవాడు ఇంకా కొంచెం మహిమలో ఉంటాడు, 100 ఫలించిన వాడు, 100 అభివృద్ధి పొందినవాడు ఆయన వాక్యము విషయంలో. అప్పుడు వారు దేవుని దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన ప్రక్కలో, ఆయన సింహాసనం మీద కూడా ఆయన అక్కడ అవతరిస్తారు. ఇవి మెట్లని క్రియలాగా, మెట్లు 30 60 100 అనేది మెట్లు. మనం ఈ లోకంలో ఆయనకు ఎంత విశ్వాసంగా, ఎంత నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, మన విశ్వాస కొలత, మన పరిణతి ఎంత అనేది ఆయన కొలత వేసి అక్కడ ఈ మెట్ల ప్రకారం మనకు అక్కడ మహిమ నుండి అధిక మహిమలో పెట్టగలుగుతున్నటువంటి దేవుడు ఆయన. కనుక మన విశ్వాసము ఎప్పటికీ హెచ్చుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి నమ్మడము నీ వలన అయితే సమస్తము సాధ్యం అన్న దేవుని మాటను నమ్మితే నీవు నా మహిమ చూస్తావన్న మాటలను బట్టి నమ్మాలి. మొదటిగా దేవుని మహిమను మనము చూడాలి. దేవుడు కొద్ది మాటలను దీవించుగాక. తలంచినట్లయితే చిన్న